శంకరా నాద శరీరా పరా వేద విహారహరా జీవేశ్వరా శంకరా శంకరా శంకరా. ఏమి స్టోనలుడు ఎస్పీ గారి వాయిస్ డామినేట్ చేసావు. కాకపోతే ఇంత క్లాస్ సాంగ్ కి ఆ మాసు డప్పేంటి? అక్కడే కాల్గేట్ పేస్ట్ లో కాలేసావు మావా. క్లాస్ సాంగ్ కి మాసు డప్పు కాదు, ఈ మాసు డప్పుకి ఆ క్లాస్ సాంగ్ షూట్ అయింది. ఓకే ఓకే ఓకే. అల్లుడు ఈ ప్యాకెట్ లో ఏంటి? వాయించడానికి కొత్త కర్రలు తెచ్చావా? కొత్త కర్రలు కాదు, తోలు కర్రలు కాదు మావా. ఈ కొత్త కొంపలోకి అడుగు పెట్టిన తర్వాత నీ కూతురికి రవికల గుడ్డ కూడా పెట్టలేదు. నా ఫ్యామిలీకి నజరానా తెచ్చారు మావా, నజరానా. అల్లుడు మొదట్లో నాకు హల్వా తినిపించావు, మరి ఇప్పుడు నా కూతురికి ఏం తినిపిస్తావు? గులాబ్ జామా? వెయిట్ అండ్ సీ మావా. అలాగే. లలి 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 ఏంట్రా ఎవ్వండే రా అంటున్నావు? సారీ అండి, పిలిచింది మా నాన్న అనుకున్నాను. ఏయ్ నీ మెళ్ళలో తాళి పొట్టేదే. ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. ఏమండి, ఏంటండి ఇది? అల్లుడు గారు కోటిస్తాడు కదమ్మా, కాటేరు కోక రేమండ్స్ రెవికా తెచ్చుంటారు. ఏమండి, నిజంగా మీ హృదయం పుల్లారెడ్డి నేతి మిఠాయి కంటే తీయటిదని, నానేసిన ఎంటీఆర్ గులాబ్ జాము కంటే మెత్తటిదని నాకు ఈ ప్యాకెట్ ఇచ్చాక తెలిసిందండి. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. జస్ట్ వెయిట్ వెయిట్. హ్యాపీగా ఉందా? తీసి చూసుకోవే. హ్యాపీనెస్ పై బీపీ పెరుగుద్ది. ఇదేంటండి, ఆకాశం నిండా చుక్కలున్నట్టు ఈ చీర నిండా బొక్కలున్నాయి. టేక్ దిస్. అదేంటల్లుడు, ఎవరైనా చీరలు కొంటే బెడ్ గాని దిండి గాని గిఫ్ట్ గా ఇస్తారు. వెరైటీగా నువ్వు బొచ్చిచ్చావేంటి? కొంపదీసి నా కూతురుతో ఎగుడు ముందన్నా బెచ్చబెత్తుకునే వేషం వేస్తున్నావా? కరెక్ట్ గా నా కాన్సెప్ట్ క్యాచ్ చేసావు మావా. నీ కూతురికి చీర కట్టి ఆ బొచ్చ చేతిలో పెట్టి గుడి దగ్గర ముష్టెత్తిస్తా. అంటే నేను పిచ్చమెత్తాలా? అడుక్కునే వాళ్ళకి రజనీ స్టైల్లో విసరడమే గాని వరద బాధితుల్లో ఎవరైనా విసిరేస్తారా అని ఎదురు చూడటం మా ఇంట వంట లేదు. అండర్స్టాండ్? ఏంటే వాయిస్ తో పాటు వేలు కూడా ఆడిస్తున్నావు? కత్తిరిస్తా. రేపు 9 గంటల నుంచి 1 గంట వరకు వెంకటేశ్వర గుడి దగ్గర టైం ఫిక్స్ చేశా. నువ్వు వచ్చి ఏమండి బాబా ధర్మం చేయండి అని అడుక్కో. నో, నేను చచ్చిన పిచ్చం ఎత్తను. నిన్నంత తొందరగా చావనిస్తానా నా ముద్దుల పెళ్ళామా? నువ్వు ఇంకా అనుభవించవలసింది చాలా ఉంది నా లల్లి. నా వల్ల కాదు. నీ వల్ల కాదా? నీకు ₹1,00,00,000 కావాలనుకుంటే బొచ్చ తీసుకుని బిచ్చమెత్తుకో, లేకపోతే వంటగదిలో కూర్చుని హా హా అని కూని రాగాలు తీస్తూ అట్టు దవ్వుకో. అయ్యో, అంత మాట ఎందుకండి? మీరు ఇంత ఆప్యాయంగా అడుక్కోమని ఆర్డర్ వేశాక నేను అడుక్కోకుండా ఉంటానా? అసలు ఈ అడుక్కోవడం అనేది మా నారీమణులకు కొత్తేమి కదండి. ఆ అలనాడు మా అక్క సతీ సావిత్రి తన పతి ప్రాణాల కోసం యమధర్మరాజుని అడుక్కోలేదా? నీ అక్క శూర్పణగా తనని లవ్ చేయమని లక్ష్మణుని అడుక్కోలేదా? చెప్పండి. ఆహా, ఎంత గొప్పగా చెప్పావే నా ఇల్లాలా. లోపలికి వెళ్ళు, పని చూసుకెళ్ళా. ఎలా ఎలా